స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు శ్రావణ శనివారాలకున్న అసలు ప్రత్యేకత ఏంటండి? అసలు ఆ రోజు ఏ విధంగా ఆచరిస్తే మంచిదంటారు ఈ శ్రావణ మాసం మొత్తం? కలౌతు కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి అని చెప్పి శాస్త్రోక్తి. అంటే కలియుగంలో కేవలం భక్తి మాత్రమే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందడానికి మార్గం. అలాగే కలియుగ దైవం ఎవరున్నారు మనకి? వెంకటేశ్వర స్వామి. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కదా. ఆయన జన్మ నక్షత్రం ఏమిటి? శ్రవణ నక్షత్రం. ఈ మాసం ఏమిటి? శ్రావణ మాసం. ఎందుకు వస్తుంది? శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం కదా. ఆయన జన్మ నక్షత్రం అధిపతిగా ఉన్నటువంటి మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుంది మనకి? చాలా ఫలితం ఉంటుంది. అంతే కదా. ఇక్కడ మానసికమైనటువంటి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏమీ లేని వాళ్ళు కూడా ఆనందంగానే ఉంటారు. చిన్న చిన్న బీద కుటుంబం అయినా సరే ఆ ఇంట్లో కూడా చక్కగా పసుపు పూస్తారు, బొట్లు పెడతారు, ఆనందదాయకంగానే ఉంటుంటారు. మామిడాకు తోరణమైనా కడుతూ ఉంటారు. శ్రావణ మాసం అంతా కూడాను మనకు ఉండేటువంటి చింతలు మొత్తం పోగొట్టి శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని, ఈశ్వర అనుగ్రహాన్ని, మంగళగౌరి అనుగ్రహాన్ని, అలాగే మానసికమైనటువంటి అప్రశాంతతను పోగొట్టేటువంటి చంద్రగ్రహ అనుకూలతని అన్నిటినీ కూడా మనకి వరాల జల్లు కురిపించేటువంటి మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి చంద్రుడు అధిపతిగా, శ్రవణ నక్షత్రం అధిపతిగా ఉన్నటువంటి మాసం శ్రావణ మాసం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రవణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు అత్యంత పరమ పవిత్రమైనటువంటివి, అలాగే ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి రోజు. మరి శ్రావణ శనివారాల్లో ఎలా పూజ చేయాలి, ఎందుకు చేయాలి అంటే, ఎవరికైతే నవగ్రహాలలో చంద్రగ్రహ ప్రతికూలత, శనీశ్వరుడి గ్రహం అంటే శనీశ్వర గ్రహం అని పిలుస్తాం కదా, శనిగ్రహం అంటూ ఉంటారు. ఇప్పుడు అతి తక్కువగా హీనంగా చూసేటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే శనీశ్వరుడే. ప్రతి ఒక్కరు చూడండి శనిగాడు అంటాడు. శనిగాడు. ఇప్పుడు రవి గ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, వీళ్ళన్నింటినీ కూడా గ్రహాన్ని పిలుస్తారు. శనిగాడు నెత్తిన కూర్చున్నారా ఏంటిరా అని పిలుస్తుంటారు. అంటే శనీశ్వరుణ్ణి మనం ఓన్ చేసుకుంటున్నాం. మనం ఇంట్లోకి ఆయన ఆహ్వానం చేసుకున్నాం, ఆవాహనం చేసేసుకున్నాం మనం. ఆ శని బాధలు, ఏళ్ళనాటి శని బాధలు ముఖ్యంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళల్లో మకర, కుంభ, మీన రాశి వాళ్ళు, కర్కాటక రాశి వారు, అలాగే వృశ్చిక రాశి వారు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని బాధలు ఉన్నటువంటి రాసులు ఇవన్నీ కూడా. ఇలాంటి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి, వాళ్ళ కష్టాలు తీర్చేటువంటి విశేషమైనటువంటి ఒక వ్రతమే ఈ శ్రావణ శనివారాల్లో చేసేటువంటి 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వారి వ్రతం. అంటే వ్రత విధానం అసలు ఏ విధంగా ఉంటుందండి? ఈ మనకి తిరుపతిలో ఎన్ని కొండలు ఉంటాయి? 7 కొండలు కాబట్టి 7 శనివారాలు. ముఖ్యంగా ఒకటి శ్రావణ మాసంలో ఇందాక మనం చెప్పుకున్న వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారం 7 శనివారాల వ్రతం శ్రావణ మాసంలో మొట్టమొదటి మాసంలో ప్రారంభించుకుంటే, మొదటి వారంలో ప్రారంభించుకుంటే మనకి ఆటోమేటిక్గా భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజుకి దాదాపు 7 వారాలు పూర్తవుతాయి. దీంట్లో ఒక పరమార్థం చూడండి. ఇక్కడ మానసికమైనటువంటి బాధలు పోగొట్టేటువంటి మాసం శ్రావణ మాసం. చంద్రుడు అధిపతిగా ఉంటున్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం అధిపతిగా ఉండేటువంటిదే భాద్రపద మాసం. ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి ఎవరు? శనీశ్వరుడు. శని బాధలు, ఇందాక మనం ఏం చెప్పాం, శని బాధలు, చంద్రగ్రహ బాధలు పోవడానికి కోసం ముఖ్యంగా ఈ వ్రతం చేస్తామని చెబుతాం. ఉత్తరాభాద్ర నక్షత్రం చివరి రోజున వస్తుంది కాబట్టి శనివారం రోజున వస్తుంది. ఆ పౌర్ణమి రోజుకి దాదాపుగా ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ శనీశ్వరుడి బాధ నుంచి శాశ్వతమైనటువంటి విముక్తి కలగడానికి వ్రతం చేస్తూ ఉంటారు ఈ శ్రావణ శనివారాల వ్రతం. శ్రావణ శనివార వ్రతం చేయాలి అంటే మనం పూజ చేసుకున్నటువంటి గదిలో కావచ్చు, మరొక స్థలంలో కావచ్చు, పక్కన చక్కగా శుభ్రంగా ఆవు పేడతో అలికి
వరిపిండి పసుపు కుంకుమ చూర్ణాలతో ముగ్గులు పెట్టి చక్కగా ఒక పీట, ఆ పీట కూడా శుభ్రంగా కడిగి మొత్తం తడారిపోయిన తర్వాత పసుపు పూసి కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టి దాని మీద ఒక వస్త్రం పరిచి తుండుగుడ్డ, దాని మధ్యలో బియ్యం, ఆ బియ్యం మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి కలశం ఉండాలి. ఈ కలశం ఎలా ఉండాలి? బంగారంతో కావచ్చు, రాగితో కావచ్చు, ఇత్తడితో కావచ్చు, వెండితో కానీ, చివరికి మన మట్టి ముంతలు ఉంటాయి, మట్టి పాత్రలు, అవైనా సరే కావచ్చు, మన శక్తి అంతే. భగవంతుడు కొండంత దేవుడు కొండంత పత్రి తీసుకురాలేం కాబట్టి చిన్న ముంతైనా పెట్టుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని దాన్ని కూడా శుభ్రంగా చుట్టూ పసుపు కుంకుమ పూసుకొని వెంకటేశ్వర స్వామి వారి తిరునామం అంటాం కదా, నామం పెడతాం కదా, అలా నామం పెట్టి కొబ్బరికాయ కూడా శుభ్రంగా పీచు మొత్తం చుట్టూ ఉండేటువంటి ఆ రజనంతా కూడా మొత్తం శుభ్రంగా తీసేసి దాన్ని కూడా పసుపు పూసి అక్కడ కూడా నామం ధరించి ఒక బ్లౌజ్ ప్లీజ్ మనకి ఏదైతే రవిక వస్త్రం ఉంటుందో ఆ వస్త్రాన్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకుని మడత పెట్టేసుకొని త్రికోణంలో స్వామివారి కొబ్బరికాయ మీద పెట్టేసి దానికి కూడా బొట్టు పెట్టేసి వెనక ఈ కలశం వెనక వెంకటేశ్వర స్వామివారి పటం ఉండాలి. ఆ పటాన్ని కూడా చక్కగా బొట్లు పెట్టుకోవడం. వీటితో పాటుగా మనకి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనేది చాలా తొందరగా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడండి, శంఖచక్ర నామాలు అలా వేసి ఉంటాయి, పసుపుతోనో దాంతో రాసి ఉంటారు. చూడగానే దండం పెడతామా లేదా? పెడతాం. కాబట్టి మన మనస్సు సంపూర్ణంగా వెంకటేశ్వర స్వామి వారి మీదనే నిమగ్నం చేస్తూ లగ్నం చేస్తూ ఆయన అక్కడ వచ్చి ఉన్నాడు అని చెప్పడానికి ఆ గోడ మీద కూడా చక్కగా శంఖచక్ర నామాలు పసుపు కుంకుమ కలిపేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మనం 7 వారాలు ఒకసారి పెట్టిన విధంగా దాన్ని కదిలించకూడదు. 7 శనివారాలు అదే విధంగా ఆ పీఠం అక్కడే ఉండాలి, దాన్ని కదిలించకూడదు. దాంతోపాటు అఖండం వెలిగించాలి. అఖండ దీపారాధన అంటాం కదా, ఎప్పుడు ఈ 24 గంటలు 7 శనివారాలు వెలుగుతూనే ఉంటాయి. దాన్ని కూడా మట్టి ముక్కులు తెచ్చుకోవడం, చక్కగా శుభ్రంగా కడుక్కోవడం, చుట్టూ పసుపు పూసేసి గంధం పూసి బొట్లు పెట్టుకోవడం, 2 ముక్కుళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవడం. ఒక విస్తరాకు తెచ్చుకొని విస్తరాకులో వడ్లు పోసి వడ్ల మధ్యలో ఈ మట్టి ముక్కుళ్ళు పెట్టి నువ్వుల నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, మన శక్తి కొలది. ఇంకా 7 వారాలు దీక్షలానే ఉండాలి తప్పనిసరిగా. ఈ 7 శనివారాలు ఈ అఖండం పెరుగుతూనే ఉండాలి. అందుకని అఖండం ఒత్తులు 2-3 ముందుగానే వేసుకుని నూనె వేసుకుని తడుపు పెట్టుకుంటే ఒకటి కొండెక్కే సమయానికి ఇంకోటి చక్కగా వెలిగించుకోవచ్చు మనం. అలా అఖండం దీపారాధన చేసుకోవాలి. బ్రాహ్మణ్ణి పిలిపించుకొని విఘ్నేశ్వర పూజ చేసి చక్కగా నవగ్రహ మండపారాధనతో సహా శ్రీ అరవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆవాహన చేసుకొని వ్రత కథ వ్రత కథ చదువుకొని అక్షతలు శిరస్సును దాచుకోవడం, ప్రతినిత్యం పూజ చేస్తూ ఉండాలి. ప్రతి శనివారం వ్రతం కథ ఇవన్నీ కూడా చేసుకుంటాం. ఇప్పుడు లాస్ట్ వారం ఏమైనా ప్రత్యేకంగా చేయాలండి? 7వ వారం ఇంకా అవకాశం ఉంటే భగవన్నామ సంకీర్తన, భగవన్నామ స్మరణ వేరు, సంకీర్తన వేరు. సంకీర్తన అంటే సంగీతం. చక్కగా ఏదైనా నామస్మరణ కావచ్చు, ఏదైనా భజన కావచ్చు, సంకీర్తన కావచ్చు. ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక 7 బ్రాహ్మణులకు కానీ ఏదో మీకు అవకాశం ఉండేటువంటి ఒక 7 పిలిపించి చక్కగా వాళ్ళకి ముందుగా వాళ్ళు తలస్నానం చేయడానికి ముందు రోజే వాళ్ళ ఇంట్లో మనం కొన్ని వస్తువులు ఇచ్చేసి రావాలి. కుంకుడుకాయలు పెట్టుకోవడానికి, బ్రాహ్మణికి నూనె ఇవన్నీ కూడా ఇచ్చేసి రావాలి. బొట్టు కట్టుకోవడానికి వస్త్రం కూడా ఇచ్చేసి వస్తే వాళ్ళు మొత్తం కట్టుకొని స్నానం చేసి కట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత చక్కగా వారికి పాద పూజ చేసి వారికి భోజనం పెట్టడం. భోజనం పెట్టే అవకాశం లేదంటే స్వయం పాకం ఇవ్వడం. 7 సప్త మహర్షుల అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. 7 అంటే సప్త మహర్షులు కదా, ఈ సప్త మహర్షుల అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. ఋషి వాక్కు అంటాం మనం. ఋషి వాక్కు అంటే పొరపాటును కూడా పొల్లుపోదు, వాళ్ళు ఇచ్చితే జరగాల్సింది కదా. వాళ్ళు మనస్ఫూర్తిగా ఏదైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో ఆ ఆశీర్వచనాలు ఖచ్చితంగా నిజమవుతాయి ఈ 7 శనివారాల వ్రతం చేయడం ద్వారా. శ్రావణ మాసంలో శనివారం వెంకటేశ్వర స్వామి వారికి చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు. శ్రావణ పౌర్ణమి రోజు కూడా స్వామివారికి చాలా ప్రీతికరం. అంటే మధ్యలో ఏమైనా ఆటంకం అలాంటివి వస్తే ఆ వారం ఆపేసుకుని మరుసటి వారం చేసుకోవచ్చు. అంటే అది 7 వారాల కింద అవుతుంది అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండదు కాబట్టి దాంట్లో సమస్య ఏం లేదు. చక్కగా మరుసటి వారం కౌంట్ చేసుకొని చేసుకోవచ్చు వారు. ఈ విధంగా చేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కలియుగంలో ఆయన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో అంతటి ఐశ్వర్యవంతులుగా మారడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఈ శ్రావణ శనివారం 7 శనివారాల వ్రతం, వెంకటేశ్వర స్వామి వారి వ్రతం. చక్కగా పుస్తకాలు దొరుకుతాయి, వ్రత కథలు మనం చదువుకోవచ్చు. దాంట్లో పూజా విధానం దొరుకుతుంది.
ఇది చేయండి. ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ఒక వ్రత విధానం. చాలా అరుదుగా వెంకటేశ్వర స్వామి వారి మీద అత్యంత ప్రేమ, ఇష్టం, భక్తి ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు ఈ వ్రతం సంగతి. చాలా మందికి చాలా తక్కువ మందికి తెలిసినటువంటి వ్రతం ఇది. నిజంగా చెప్పాలి అంటే మన యూట్యూబ్ చరిత్రలో కూడా ఎవరు చెప్పుండరు ఇదే మొదటిది అని అనుకుంటున్నా. నేను అనుకోవడం అయితే చెప్పుంటే మనం ఏం చేయలేం, కానీ తప్పనిసరిగా చాలా అరుదైనటువంటి వ్రతం, చాలా పవిత్రమైనటువంటి వ్రతం, చాలా పటిష్టమైనటువంటి, తొందరగా భగవంతుడు మన చెంత చేరి మనల్ని అనుగ్రహించేటువంటి ఒక విధానం. ఈ విధంగా చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.